अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సుస్లం గారి పైన శాంతి సేవకాలు కురియాలని నేను అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఆమీన్. మరియు ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఒక విషయం చెప్పారని ముస్తవరిద్ బిన్ షద్దాద్ రజల్లాహ్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటి అంటే, ఈ యొక్క ప్రపంచక జీవితం పరలోక జీవితంతో కనుక పోలిస్తే, ప్రపంచంలో మనం జీవించే ఈ యొక్క జీవితం పరలోకంతో కనుక పోలిస్తే, ఈ యొక్క జీవితం మనం సముద్రాలలో ఒక ఏలు ముంచి ఇలా తీస్తే మనకి ఒక చుక్క నీటి బొట్టు ఎలా అయితే పడితే ఆ యొక్క నీటి బొట్టు విలువ ఎంత ఉంటుందో, మరి పరలోక జీవితంలో ఈ యొక్క జీవితం అలాంటిదే అని చెప్పడం జరిగింది. ఎలా చెప్పారంటే, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఈ విషయం చెప్పారని ఆ యొక్క సహాబా చెప్తూ ఉన్నారు. అల్లా యొక్క సాక్షిగా పరలోకం ముందు ఇహలోక జీవితం ఎలా ఉంది అంటే, ఎవరైనా సముద్రాల్లో తన యొక్క చేతివేలు ముంచి ఎంత నీరు తన వేలుకు అంటుకొని ఉందో, ఎంత నీరు ఒక చుక్క పడినంత కూడా కాదు, ఎంత నీరు తన చేతి వేలుకి అంటుకొని ఉందో, మరి అలానే చూసినట్టు ఉంటుంది ఈ యొక్క పరలోక జీవితం ముందు ఈ యొక్క ప్రాపంచిక జీవితం అనేది ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారని ముస్తవరిద్ బిన్ షద్దాద్ రజల్లాహ్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ముస్లిం హదీస్ గ్రంథం మరియు మిస్కాతుల్ మసాబిలో 5156వ హదీస్. మరి మరణం లేని జీవితం పరలోక జీవితం, మరణం లేని జీవితం పరలోక జీవితం. మరి ఈ యొక్క జీవితంలో, ప్రపంచంలో మనం ఒక మానవుడుగా జీవించి ఉన్నప్పుడు ఇది కొద్ది రోజుల జీవితం. అది మనం పుట్టినప్పటి నుంచి మరి మరణించే వరకు ఎప్పుడు ఆ మరణం వస్తుందో మనకి తెలియదు. చిన్నప్పుడు వస్తుందా, తల్లి కడుపులో వస్తుందా, బయట ఉన్నప్పుడు వస్తుందా, చిన్నప్పుడు వస్తుందా, పెద్దగైనాక వస్తుందా, ఇంట్లో వస్తుందా, బయట వస్తుందా, ఎక్కడొస్తుందో మన మరణం అల్లాహ్కు తప్ప ఎవరికి తెలియదు. మన మరణం ఎప్పుడు వస్తుంది, ఎక్కడొస్తుంది, ఎలా వస్తుంది అనేది. మరి ఈ యొక్క జీవితం చాలా చిన్నది అని, మరి ఉదాహరణకి 100 సంవత్సరాలు వేసుకున్నా లేదా 110 సంవత్సరాలు వేసుకున్నా కూడా మరి ఈ జీవితం అయితే చిన్నదే అని. ఎందుకంటే ఎప్పటికైనా మనం మరణించి ఎడతిరిగి మళ్ళా సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి మనం తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది అని. మరి ఈ ప్రపంచంలో ఒక మానవుడిగా జీవించి ఉన్నప్పుడు, మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన మంచి చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ జీవితం ఆధారంగానే మనకి స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయించబడుతుంది. స్వర్గంలో స్వర్గభాగ్యాలు ఎలా ఇవ్వాలి, నరకంలో ఎటువంటి శిక్షలు ఉంటాయి అనే విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి.